గైస్ మేము ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి మనం విజయవాడ బస్ స్టాప్ లో ఉన్నాము. ఎందుకు వచ్చాం గైస్? మనీతో చెప్పండి ఎందుకు వచ్చాం? పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. ఇప్పుడైతే తిరుగుతున్నాము, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అరే ఓకే గైస్, విల్ మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో. వస్తున్నారు కార్తికేయ, కాపలా కాస్తున్నారా దీనికి? దీంట్లో ఏం ఖజానా లేదులేండి, వదిలేసి వెళ్ళిపోండి, పోతే పోయింది. హలో గైస్, మేమైతే టెక్ సైట్ న్యూస్విల్లో జరుపుతున్నారు ఈవెంట్, టెక్ ఈవెంట్. దానికి అటెండ్ అవ్వడానికి 11 మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 7కి ఎక్కాము. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మా కాలేజ్ దగ్గర ఎక్కాము. అక్కడ నుంచి ప్రొద్దుటూరుకి వెళ్ళి అక్కడైతే డిన్నర్ చేసేసి మళ్ళీ దాని నుంచి ఇంకొక బస్సు మారి వెళ్ళాము. నజ్మా అయితే ప్రొద్దుటూరులోనే ఎక్కింది, తిన్న నజ్మా. అక్కడ నుంచి 5కి మేము విజయవాడకి వెళ్ళాము. విజయవాడలో దిగిన తర్వాత నార్మల్గా న్యూస్విడ్కి వెళ్ళే బస్సు ఎక్కాము. ఎక్కిన తర్వాత ఇంక మేమందరం అయితే ఆ లైటింగ్స్, చర్చ్ అంటే క్రిస్మస్ జరుగుతుంది కదా మేము వెళ్ళేటప్పుడు, అక్కడైతే లైటింగ్స్ బాగుంది. నేనైతే వాటిని వీడియో తీస్తున్నాను. తర్వాత కరెక్ట్గా మేమైతే 7కి కాలేజ్కి రీచ్ అయిపోయాము న్యూస్విడ్కి. ఇంకా నేనైతే లాక్ తీస్తున్నాను. మేము ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. నేను మనవితానే వచ్చాము, సిరి రాలేదు. సే హాయ్. ఫైనలీ రీచ్డ్ గైస్. మేమైతే అన్ని ఫార్మాలిటీస్ ముగించేసుకున్నాము. ఏదైనా IIITలో ఎంటర్ అవ్వాలంటే మెయిన్ గేట్ దగ్గర కొన్ని సైన్స్ పెట్టాలి, తర్వాత ఐడీలు రాయాలి, ఐడీలు చూపించాలి, వెరిఫై చేసుకొని తర్వాత అయితే వచ్చేసినాము. వచ్చాక మరుసటి రోజు మెగా ఎక్స్పో జరుగుతుందన్నమాట. దానికి హ్యాకథాన్కి వచ్చాము. మెగా ఎక్స్పోకి అయితే మేము వెళ్తున్నాము. నేను మనవిత. ఇది వాళ్ళ గ్రౌండ్, చాలా బాగుంది, అంటే పర్లేదు బాగానే ఉంది. మా గ్రౌండ్ కూడా బాగుంటుంది. మేము IIIT ఆర్కే వ్యాలీ, వాళ్ళు IIIT న్యూస్విడ్. కానీ ఇక్కడ ఏంటంటే NCC ఉందన్నమాట. వాళ్ళు అక్కడంతా బాగా అనిపించింది. నైట్ పూట అయితే భలే ఉంటుంది గ్రౌండ్లో మొత్తం NCC వాళ్ళు. ఒక కొత్త ఫీలింగ్ ఉందన్నమాట. నైట్ పూట మమ్మల్ని అయితే తిరగనివ్వరు, గర్ల్స్ని అయితే అస్సలు. ఇక్కడ NCC ఉంది కాబట్టి కొంచెం తిరగనిస్తారు, కానీ ఇక్కడ కూడా కొంచెం స్ట్రిక్టే లేండి. అక్కడ వాళ్ళు NCC వాళ్ళు బిగినర్స్ అనుకుంటా. నెక్స్ట్ ఇది NCC వాళ్ళు యూనిఫామ్ వేసుకొని చాలా బాగుంది. బాగుంది. మెయిన్ ఆడిటోరియం అంటే చాలా పెద్దది, మూవీ హాల్లో ఎక్కువనింది. టెక్ సైట్ ఇది థీమ్ అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ మీదే చేశారు. టెక్ సైట్ మెయిన్ దేనికి పెట్టారంటే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించే. అందుకైతే మేము క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం బాగా నచ్చింది. అలా మేమైతే వెళ్తున్నాము. తిను రసూలు చాలా మంచి పిల్లోడు, మాకంటే 1 సంవత్సరం చిన్న. అంటే చాలా కామెడీ చేస్తుంటాడు అన్నమాట. తను ఉంటే మేము కొంచెం నవ్వుతూనే ఉంటాం, నవ్వులు పండిస్తారు. బాగానే అది చూడండి మిమిక్రీ చేస్తున్నాడు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. ఇలా అయితే వీళ్ళు ఈసీ వాళ్ళు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. వీళ్ళ ప్రాజెక్ట్ చాలా బాగుంది. అది రొయ్యల ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చేశారు. తర్వాత ఇలా మెగా ఎక్స్పో అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చాము, వెయిట్ చేస్తున్నాము. మా వాళ్ళు ఎలా అంటే మా ఆర్కేవి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వస్తారు బయటికి. అలాగే వాళ్ళ కోసం వెయిట్ చేసి తర్వాత మేమైతే మెగా ఎక్స్పో కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే గైస్, బాయ్.